నా పేరు శ్రీనివాస్, బల్సుల శ్రీనివాస్, దామెర. మా దామెర గ్రామంలో జరిగిన సంఘటనలు మీద స్పందిస్తూ, వాస్తవానికి దేవుని మాన్యం అది ఇప్పుడు కాదు, గత 50 సంవత్సరాలకి వెళ్ళి కూడా దేవుని మాన్యమనే ఉంది. అది తెలవకుండా కొంతమంది మా ఊరు మధ్యవర్తుల పరంగా పట్టా అయింది. ఆ పట్టా కాడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి అయిందని నిన్నమన్న తెలిసింది. ఒకటే చెప్పాల్సిన విషయం ఏంటంటే మాత్రం అది భూమి ఎట్లా ఉందో అట్లనే ఉండాలి. కొన్నోళ్ళ విషయంలో మాత్రం వాళ్ళ కొన్నోళ్ళు ప్లస్ వాళ్ళకు మధ్యలో జరిగిన వాళ్ళ ఉన్నోళ్ళ మీద క్రిమినల్ ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే. అట్లా చేయడం తప్పు. ప్లస్ అది వాస్తవానికి ఇన్ని రోజులకి వెళ్ళి మాత్రం దేవుని మీదనే ఉంది. ఆ భూమి దేవుని మీద ఉండవలసిన కావాల్సి మా యొక్క మనవి. ఈ దామర విషయంలో మాత్రం ఈ భూమిలో ఎలాంటి విషయంలో తప్పు జరిగినా కానీ మాత్రం దామర ప్రజలు మాత్రం ఎంతవరకైనా కలెక్టర్ కాదు, అవసరం CCL కాడికైనా పోయేదానికి కూడా తయారుకుంటారు. ఈ విషయంలో గ్రామ ప్రజలు అందరూ ఏకతాటిగా ఉంటారు కాబట్టి తక్షణమే ఆ దేవుని భూమి దేవునికి మళ్ళీ దేవుని పేరు మీద చేసేటట్టు ఉండేటట్టు చేయాలి. రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్లస్ వాళ్ళు ముందర నడిచిన వాళ్ళ మీద చట్టపరంగా మాత్రం చర్య తీసుకోవాల్సిన నా యొక్క దామర గ్రామ ప్రజల యొక్క మనవి. నరసమ్మ, మా దేవుని భూమి మాకే ఇయ్యి. మా ఊళ్ళో జాతర జరిపించుకుంటాం. ఒవ్వలు కొనొద్దు, గుడికి చేస్తుంటాం. ఏమైంది అండి? అది దేవుని మాన్యము. దేవుని మాన్యం అయితే చేసుకొచ్చిన అన్నాం కానీ అమ్ముకోవాలే. దేవుని ఇవాళ మాన్యం, రేపు గుడి కూడా అమ్ముకుంటాడు, ఊరు కాదని అమ్ముకుంటాడు. అది మాకు కావాలి. ఎన్ని తరాలకి వెళ్ళింది ఆ భూమి? ఎప్పటి సంది ఉందో పురాణ కాడ నుంచి, ఆ దామరగుట్ట కాడ నుంచి ఉంది. మీకు ఎవరు తెలియదు? అది మాకు మాది అలాగే మేము పుట్టక ముందే ఉన్నది. భూమి అమ్ముకున్నది మీకు ఎవరు తెలియదు? దీని గురించి నువ్వేమని మాట్లాడుతున్నావు? మా భూమి మాకు కావాలి, దేవునికి కావాలి. మా భూమి దేవుని మీద ఉంది, మాకు దేవునికే కావాలి. ఇప్పుడు భూమి అమ్ముకుంటే దేవుని కూడా అమ్ముతాడు, ఊరిని అమ్ముతాడు. మోతాదుగా ఉంటే ఇక మనసు కూడా అమ్ముకుంటాడు. మా భూమి మా దేవుడు మాకు కావాలి, మా దేవుని భూమి మాకు కావాలి. మేము చలపతి రెడ్డి, దామర. సమస్య ఉంది. మేము ముట్టక ముందు నుంచి దేవుని గుడి కింద ఉంది. అది మా గొల్లోళ్ళు చేసేది. వాళ్ళు కొన్నాళ్ళు కవులు ఇచ్చేది. వాళ్ళు కొన్ని రోజులు అయినా కవులు ఇవ్వకుండా అయ్యారు. ఇవ్వకుండా ఆయన కొన్ని రోజులు పడావు పెట్టారు. పడావు పెట్టినాక వాళ్ళని ఉదరించి ఎల్లగొట్టినాం. ఎల్లగొట్టి దాన్ని దేవుని మాన్య కింద కవులు స్టార్ట్ చేసినాం. 30,000 స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏట ఇస్తారు 15 ఏళ్ళ నుంచి ఆ పండుగ చేస్తున్నాం. ఇప్పుడు ఇదివరకు ఈ గుడి కానీ అదివరకు ఆడ ఉండే గుడి అంజనేయుల గుడి మళ్ళీ కొత్తగా కట్టినాం. ఈ పండుగ చేస్తున్నాం. అటువంటి పోయి ఇప్పుడు ముగ్గురు కలిసి అమ్ముకోరు. ఏంటంటే మేము అమ్మలేదు అంటున్నారు. అది సమస్య. దాన్ని న్యాయం కావాలి మాకు. న్యాయం కావాలి. మా గుడికి ఆధారం కావాలి. అది 1 కోటి రూపాయల భూమి. వాళ్ళు ఎట్లా అమ్ముకోరు, ఏం పోయింది? ఇప్పుడు 3 ఎకరాలు అంటే ఉంటుంది కదా, ఇవాళ రేట్లు చూస్తే అది కథ. అట్లా చేసిర్రు. దాన్ని గుడి కొరకే చూస్తున్నాం కానీ మరి 1 కోటి రూపాయల భూమి అమ్ముకొని వాళ్ళ నాటకాలు పడుతున్నారు. గుడి కొరకే మేము అమ్ముకొని తిందాం, నోట్లు వేసుకుందామని ఏం కాదు. నోట్లు వేసుకుందామని ఏం కాదు. మేము మాకు గుడికి కావాలి. ఏటా పండుగ చేసుకునేది. ఆ పూజ చేసే పూజ చేసుకొని కావాలి. మాకు భూమే కావాలి మాకు.